ఉదయకాల సమయమున శ్రమల ధ్యాన కూడికలో మీకును మీ కుటుంబాలకు శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్న స్వామి, ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో నేను మొరపెడుతున్నాను ప్రభా. పనికిరాని పాత్రగా కాకుండా పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకోమని వేడుకుంటున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, చెప్పబోతున్న అంశముల గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రార్థన ఎలా చేయాలా, ఎలా చేయకూడదు, ఏ విధంగా చేయాలని అంశంలో మీద బోధించుండగా నాకు ధైర్యపరుస్తావని ఏ సత్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి లేఖన భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 5-6 వచనంలో చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5-6 వచనంలో చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాధి మందిరములోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ ఏమంటున్నారంటే పరిశుద్ధ గ్రంథంలో వేషధారణ అంటే వేషధారణ ప్రార్థన ఎలా చేయాలా, ఎలా చేయకూడదు అనే అంశంలో మనం తెలుసుకుందాం. వేషధారణ అంటే తెలుసు కదా, బయటికి ఒకలాగా లోపల ఒకలాగా ప్రార్థిస్తుంటారు, అది వేషధారణ. అలా చేయకూడదు. ఏమంటున్నారంటే ప్రభుల వారు, వేషధారణ నువ్వు ప్రార్థన చేయనప్పుడు వేషధారణ వల్ల చేయకూడదు. అంటే బయట ఒకలాగా లోపల ఒకలాగా చేయదు. నీ మనస్ఫూర్తిగా నీకు ఇష్టం వచ్చినట్టు నిజాయితీగా చేయండి అని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా తీసుకుందాం, బయటనేమో బాగా ఉంటుంది, చర్చికి వచ్చి బాగా పాటలు పాడుతుందమ్మా, వాక్యం చదువుతుంది, అసలు ఆమె ఎంత మంచిగా ఉందో, ఎంత ప్రార్థనా పరురాలో, ఎంత భక్తి పరురాలని మనం అనుకుంటాం కదా సంఘానికి వచ్చినాం. కానీ బయట పోయిన తర్వాత వాళ్ళు ఒక విధంగా ప్రవర్తిస్తారు. ఎలా అంటే ఒక బాగా తిట్టడమో, లేక చిత్రహింసగా ప్రవర్తించడమో, రకరకాల బూతులు మాట్లాడడము, తిట్టడము మొదలైన చేష్టలు చేస్తారు. అలా చేయకూడదు. అలాంటిదే వేషధారణ ప్రార్థన అంటారు. మరొక విధంగా చెప్పాలంటే, ఒక ఇంట్లో ఒక అత్త, ఆమె ప్రార్థన చాలా భక్తిపరురాలు. ఆమె ఏం చేస్తుంది, వారం వారం సంఘానికి వస్తుంది, పాటలు పాడుతుంది, మంచి దేవునికి మంచి సమర్పణలు కానుకలు ఇస్తుంది, అలాగే వస్తుంది. బయట లోపల చూస్తే, ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే అత్త కోడలు ఎన్నో రకరకాలుగా హింసిస్తుంటుంది, చిత్రహింసలు పెడుతుంటుంది, తిట్టడం, బూతులు, కుళ్ళు, నానాక విధాలుగా ప్రవర్తిస్తుంటారు. అది వేషధారణ ప్రార్థన అవుతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే, లోపల వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటాడు. ఇంకో విధంగా అంటే మనం ఇప్పుడు మన ప్రార్థన ఏమంటారు, దేవునికి సంఘం వచ్చిన తర్వాత సార్ గారు అరే ప్రార్థన చేయండి అమ్మ సంఘం కొరకు, ఇరుగు పొరి వారి గురించి అంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారు అంటే పక్కన ఉన్న వాళ్ళ గురించి చేస్తారు. దేవా మమ్మల్ని, మా కుటుంబాలని, ఇరుగు పొరి కుటుంబాలను దీవించండి అయ్యా, వాళ్ళకి ఏది కావాలని సమర్పించండి అయ్యా అని చేస్తారు కదా. కానీ సంఘంలో సారు చెప్పినందుకు ఆ విధంగా చేస్తారు. కానీ మరి లోపల ఏ విధంగా చేస్తున్నారు, దేవా తండ్రి అన్నీ నాకే సమస్తం రావాలా, వాళ్ళకి ఏమి వద్దు, నా కుటుంబానికే దీవెన రావాలా, నా పిల్లలకే దీవెన రావాలా, వాళ్ళకి ఏమి వద్దయ్యా, వాళ్ళకు వచ్చేటివి నాకు ఇవ్వండి అయ్యా అని ప్రార్థన చేసుకుంటుంటారు. అలాంటిదే వేషధారణ ప్రవర్తన అవుతుంది. అలాంటి ప్రార్థన, వేషధారణ ప్రవర్తన అనేది చేయకూడదని చెప్తున్నాడు. ప్రభుల వారు ఏ విధంగా చేసుకోమంటున్నారంటే చూసుకోండి 6వ వచనంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఏమంటుంది దేవుడు, అమ్మలారా అలాంటి ప్రార్థన చేయొద్దండి. రహస్యమందు తలుపు వేసుకొని ఒంటరిగా నీ మనోవేదన ఏంది, నీ దుఃఖం ఏది, నీ కష్టం ఏది, నువ్వు ఆ రకంగా ఒక సన్నిధిలో మోకరించి ప్రార్థించు. అంతేగాని వేరే మనుషులు మెచ్చాలని నీ ప్రార్థన చేయొద్దు, వేరే వాళ్ళు చేస్తున్నారని ప్రార్థన చేయదు. అసలు నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు, నీ కోసమా, నీ దేవుడు మెచ్చాలని చేస్తున్నావా, లేక నీ ప్రజలు మెచ్చాలని చేస్తున్నావా? ప్రజలు ఎప్పుడు మెచ్చుకోకూడదు. ఎప్పుడు మెచ్చుకున్నా నీ దగ్గర ఒక మాట, నా దగ్గర ఒక మాట్లాడదు. అలాంటి మాటలు మాట్లాడేదే వేషధారణ ప్రార్థన అంటారు. అలా ఏమంటున్నారు దేవుడు, అలా చేయదండి అమ్మలారా, మీరు రహస్యమందు నాకు కనబడేటట్లు మీరు ప్రార్థన చేయండి. ఎవరో చూడాలా, ఎవరో మెచ్చుకోవాలా అనే ప్రార్థన వేషధారణ ప్రార్థన అవుతుంది. కాబట్టి అలాంటి ప్రార్థనలు మీరు చేయొద్దు.
ఇలాగ చెప్తున్నా, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న చూచి నీ తండ్రికి ప్రార్థన చేయండి. దేవుడు చూస్తుంటాడు నీ ప్రార్థన ఎలా చేస్తుంది నా బిడ్డ, ఎలా చేస్తుంది ఆ భక్తురాలు అనే ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఒకవేళ లోపల ఒక విధంగా బయట ఒక విధంగా చేసుకున్నావు అంటే అది వ్యర్థము. దేవుడు కూడా క్షమించడు, దేవుడు కూడా నీకు ప్రతిఫలం ఇవ్వడు అని చెప్తుంది ఇక్కడ లేఖన భాగం. అలా కాకుండా మనం నిజాయితీగా ఉండి మన కుటుంబం కొరకు, ఇరుగు పూరి వాళ్ళ కొరకు ప్రార్థిద్దామని చెప్తున్నాను. మరొక లేఖన భాగము ఏమనగా 2వ లేఖన భాగము ప్రార్థన ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలి, మన కుటుంబం కోసమా లేక ఇతరుల కోసమా అనేది చెప్తుంది. చూస్తాను. లూకాసు వార్త 22వ అధ్యాయము 46వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 46వ వచనం ఒకసారి చదువుకుందాము. ప్రార్థన ఎందుకు చేయాలనే అంశం ఇక్కడ చెప్పబడింది. ఫస్ట్ ఏమో ప్రార్థన ఎలా చేయకూడదు అనేది, రెండవ అంశము ప్రార్థన ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలనేది చూద్దాం. మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశకుండునట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పెను. మరొక భావం చదువు. మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పెను. మీరెందుకు నిద్రిస్తున్నారయ్యా, మీకు శోధన లేవా? శోధన అంటే ఏమి వచ్చాలంటే శ్రమలు కదా. శోధన మన కుటుంబంలో అనేక రకరకాల శ్రమలు, ఏదో నానాక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు రకరకాలు వస్తుంటాయి కదా శ్రమలు అంటే. సో వాటిన్నిటిని గురించి యేసు ప్రభుల వారు మీరు ఎందుకు నిద్రిస్తున్నారు, మీకు చింత లేదా, రండి నా దేవుని సన్నిధికి వచ్చి మోకరించి మీరు ప్రార్థించండి, మీ శ్రమలు నేను తొలగిస్తాను అని యేసు ప్రభుల వారు ఈ విధంగా అంటున్నారు. మీరు ఎందుకు నిద్రించుచున్నారయ్యా, శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయండి. మీకు శ్రమలు లేవా, శ్రమలు రావా? లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయి. శ్రమ అనేవారు, దుఃఖం అనేవారు ఎవ్వరూ ఉండరు. వాటి నుంచి విడుదల పొందాలంటే, వాటి నుంచి విముక్తి చెందాలంటే ఒకే ఒక్క కారణం, ప్రార్థన. ఎవరికో చెప్పుకుంటే మన సమస్యలు తీరవండి, వాళ్ళే ఇంకోరికి అంటబెడతారు. అలా చేయకూడదు. ప్రార్థన అనేది మన దేవుని సన్నిధిలోనే నీకు ఏ సమస్య ఉంది, ఏ బాధ ఉంది, ఏ స్థితిలో ఉన్నావు అనేది మనం దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నీ దేవుడు నీ స్వరము విని, నీ మాట విని, నీ ప్రార్థన ఆలకించి నీ కుటుంబానికి ఎన్నో విధాలుగా మేలులు చేస్తాడు. శోధనలు అంటే శ్రమలు అంటే లోకంలో ఉన్న వారందరికీ శ్రమలు ఉంటాయి. లేదా శ్రమలు లేని వారంటూ ఎవరూ ఉండరు. నీకు ఉంటాయి, నాకు ఉంటాయి. ప్రతి కుటుంబంలో మానవులకే శ్రమలు ఉండేది, ఎవరికి ఉండవు. అందుకే మన యేసు ప్రభుల వారు ఏమంటున్నారంటే, శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు ప్రార్థన చేయండి. మన కుటుంబంలో గొడవలు, కష్టాలు, నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, డబ్బు విషయమైతేమి, గొడవల విషయాలైతేమి, ఏదో ఒక కారణం చేత సమస్యలు ఉంటాయి కదా. సో వాటన్నిటిని గురించి మనము ప్రార్థన చేద్దాము, ఎవరికి చెప్పుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా చూసుకుందాం. హన్నా గురించి తెలుసు కదా మీకు. ఆమె ఎంతో భక్తురాలు. మొదటి సమయాల గ్రంథంలో ఆమె గురించి రాయబడింది. ఆమె ఎందుకు చింతించింది, ఎందుకు దుఃఖించింది, ఆమె అసలు ఏ విధంతో బాధపడుతుందంటే, ఆమె చూడండి, ఆమెకు ఎన్నో సంవత్సరాలుగా పెళ్ళైంది, కానీ ఆమెకు పిల్లలు కాలేరు కదా. ఆమె అనుకుంటే, ఏంది ప్రభు, నీ సేవకురాలనైనా నన్ను ఎందుకు ఇంత చిత్రహింసలు పెడుతున్నావు, నాకు ఏమి గర్భఫలం లేదా, నాకు కలిగించవా అని ఆమె గురించి ఎంతోమంది అనుకున్నారు. ఆమెకి ఏది పిల్లలు కడగలం లేదు, ఏంది ఆమె సమస్య అని. కానీ ఆమె ఒక్కటే ప్రార్థించింది, ఎవరికి చెప్పుకోకుండా దేవుని సన్నిధిలోకి వచ్చి, దేవా నీ సహోదరులైన నన్ను ఎందుకు దుఃఖపరుస్తున్నావు, నన్ను కరుణించయ్యా, నన్ను స్వస్థత పరిచయ, నాకు గర్భఫలం కలగచేయ అని ఆమె మనోవేదనతో, దుఃఖంతో ఎంతో దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన మోకరించి చేసుకుంది. అప్పుడు ప్రభుల వారు ఆమె స్వరము, ఆమె మాటలు, ఆమె ప్రార్థన ఆలకించి ఆమె చక్కటి మగపిల్లని గర్భఫలాన్ని ధరించి చేసినాడు. మరి మనము కూడా ఈ లోకంలో ఉన్న వారందరం శ్రమలు ఉంటాయి కదా. మన సమస్య లేదు మనకు తెలుసు కదా, మన కుటుంబంలో ఏమేమి ఉంటాయి శ్రమలు, అది మనకు తెలుసు. సో మనం వాటన్నిటిని ఎదుర్కోవాలంటే వాళ్ళకు చెప్పుకుండా మన దేవుని మందిరంలోనే ప్రార్థనా శక్తిరాలుగా బలపడాలని నేను కోరుతున్నాను. నెక్స్ట్ అలాగే యోబు గురించి అందరికీ తెలుసు కదా. ఆయన కూడా 7 కొడుకులు, 3 కుమార్తెలు, ఆయనకు సంతానం యాక్చువల్గా అంటే ఆయనకి ఇచ్చిన సంతానమును, పశువులనేమి, ఎడ్లనేమి అన్నిటిని పోగొట్టుకున్నాడు. ఆయన అన్నిటిని పోగొట్టుకొని చివరికి మళ్ళా, ఏంటి ప్రభు నాకు ఈ శ్రమ లోకములు, ఎందుకయ్యా నాకు ఈ వేదన, నాకు మరలా తిరిగించని ఆయన కూడా సన్నిధిలో మోకరించి కన్నీటి ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు అంతకు రెట్టింతలైన యోబు గారికి సమర్పించినాడు. అలాగన
నెక్స్ట్ మరొక అంశం ఏమనగా, అందుకే దేవుడి ఇలాంటి శ్రమలలో ఉన్నాం కాబట్టి మనము కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి ఎవరో చెప్పిన మాటలు వినుకోకుండా, ఎవరికో మన సమస్యలు చెప్పుకోకుండా, అది నీ సమస్య దేవుని దగ్గర మొరపెట్టు, నీ సమస్య తీర్చుతాడు దేవుడు. వాళ్ళకి వీళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏమి? నువ్వు దేవుని సన్నిధిలో మోకరించండి అమ్మా. దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు మనకు ఏ సమస్య కావాలో, ఏ శక్తివంతమైన బలము కావాలో, శోధనల నుంచి విముక్తి పొందడానికి మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. మరొక లేఖన భాగం ఏమనగా, ఇప్పుడు మరొక లేఖనం, ప్రార్థన మనం ఏ విధంగా చేయాలి, ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఎవరి కోసం చేయాలి చూడండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వీరందరూ, వీరితో కొంతమంది స్త్రీలు మరియు తల్లి అయిన మరియయు కదా, ఆమె అంటే ఆమెతో పాటు తల్లితో పాటు కొందరు సహోదరులు అండ్ కొంతమంది స్త్రీలు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నారంట. ఏమని? వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసి, ఏక మనసు అంటే ఒకటే విధంగా అందరూ కలిసి, మరియమ్మ, ఆమె స్త్రీలు, కొంతమంది స్త్రీలు, కొంతమంది సహోదరులు, అంటే నీ అక్క చెల్లెలేమి, మీ అన్నదమ్ములు అయితే మీ రకరకాల, అంటే అందరూ ఒక ఐక్యమత్యముతో కూడుకొని దేవుని సన్నిధిలో కూడుకొని వాళ్ళు కొన్ని అంశంల గురించి ప్రార్థన చేస్తున్నారు. ఏమి చూడండి, యేసు ప్రభుల వారు ఈ విధంగా అన్నారు, ఏక మనసుతో ప్రార్థన చేయండి. అంటే ఐక్యమత్యం, అందరూ ఒకటే విధంగా ఉండాలి. నీకో మాట, నాకో మాట, నీవో రకంగా, నేనో రకంగా ఉండకూడదని యేసు ప్రభుల వారు చెప్తున్నారు. అందరూ ఏక మనసుతో, ఏకమంటే అందరం ఒకటిగా ఐక్యమత్తంగా ఉండి, కుళ్ళు కుదంత్రాలు, అసూయాలు అట్లాంటివి పెట్టుకోకుండా అందరము కలిసి ఐక్యమత్తంతో ప్రార్థన చేయండి అంటున్నాడు. అంటే సంఘంలో కొడుకొని, మనందరం సంఘంకి వస్తాం కదా, ప్రతి ఆదివారం సంఘంకి వస్తాము. సో సంఘంలో వచ్చినాక అందరం ఒక విధంగా ప్రార్థన చేస్తాం కదా. సార్ ఏదైనా అంశంల గురించి ప్రార్థించండి అమ్మా అంటారు. అంటే ఆ అంశంలో ఏమి, ఆ అంశం కొరకు మనం ప్రార్థన చేయాలా, అట్లా కూడుకొని మనం అందరం ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మనం మామూలుగా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దావీదు రోజుకి 7 మార్లు ప్రార్థన చేసేవారంట. 7 సార్లు రోజుకి, ఒక్కరోజు కాదు, రోజుకి 7 సార్లు అంటే ఆయన సమయ పాలన చూసుకొని, ఎప్పుడు టైం చూసుకొని అట 7 సార్లు ప్రార్థన చేసేవారంట. అలాగే దానియేలు ప్రవక్త కూడా రోజుకు 3 సార్లు చేసేవారంట ప్రార్థనలు. సో మనం కూడా మనం రోజుకి ఒకసారి, కనీసం ఒక్కసారైనా మనం ప్రార్థించుకుంటున్నామా, ఒక్కసారైనా మనం మొరపెట్టుకుంటున్నామా? ఎబ్బో నాకు ఇది వచ్చింది కదా, నాకు ఈ శ్రమ వచ్చింది కదా అని వాళ్ళకి వీళ్ళకి ఇరిగింటి వరకు పొరిగింటి వరకు చెప్తాం. అలా చెప్పడం వల్ల వ్యర్థము. వాళ్ళే మన గురించి ఇంకా నలుగురు 4 విధాలుగా అనుకుంటారు. అబ్బో వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో ఏదో అని వాళ్ళు ఇంకోరి అలా విస్తరించిపోతుంది. అలా కాకుండా నీ సమస్య ఏది, ఎడతెగక ప్రార్థన చేయండి. ఇంకో చోట కూడా ఉంది, ఎడతెగక ప్రార్థన చేయండి, మీ నామ ఏం అడుగుదనో అప్పుడు నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. మరి ఎడతెగక ప్రార్థన చేయాలన్నప్పుడు మనం అడుగుదాం దేవుణ్ణి. మనకి ఏమి కావాలో మన దేవుని సన్నిధిలో మోకరించి అడుగుదామని మనం చేస్తున్నాం. ఎప్పటికైనా చూడండి, ఒక కుటుంబంలో ఒక ప్రార్థనాపరుడు కానీ, ఒక ప్రార్థనాపరుడు కానీ, ఎవరైనా అమ్మ కానీ నాన్న ఎవరైనా ఉన్నారనుకో, ఆ ఇల్లు కట్టబడుతుంది ప్రార్థనా స్వభావంతో. ఆ ఇల్లు ఫలిస్తుంది, ఆ ఇల్లు పచ్చదనంగా ఉంటుంది. అంతేగాని మనం ఎవరో వాళ్ళు చేస్తారు, నేను చేస్తారా అని అనకూడదు. ఎవరైనా కనీసం దేవుని సన్నిధిలో కానీ, మన ఇంట్లో కానీ, మన సమయానుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థిస్తే దేవుడు మన మనవిని ఆలకిస్తాడని నేను మనవి చేస్తున్నాను. ఈ సమయం ఇచ్చినటువంటి పాషా గారికి మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటాను. చక్కటి వాక్యం అందించిన ప్రియాంకకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన రహస్యమందున్న తండ్రికి చేయాలి. ఎలా చేయొద్దు? వేషధారణతో చేయొద్దు. ఎందుకు చేయాలి? శోధనలో ప్రవేశించకుండానట్లు చేయాలి. ఎలా చేయాలి? ఎడతెగక ప్రార్థన
చేయాలనే అద్భుతమైన విషయాలు నేర్చుకున్నాం. ఈ దరిదాపుగా ఈ వారంలో చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి బైబిల్ క్లాస్ స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా ఈ దరిదాపుగా 10 నెలల నుండి ఈ దేవుని వాక్యాలు నేర్చుకుంటూ ఉన్నారు. ప్రతి ఆదివారము మధ్యాహ్నం 3 గంటలకు బైబిల్ క్లాస్ అని చెప్తా ఉన్నాను. ఇది 2 సంవత్సరాల కోర్సు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మన సంఘము తరపున ఒక బైబిల్ స్కూల్ లాంటిదే. 2 సంవత్సరాల వరకు కొనసాగుతుంది ఇది. స్టార్టింగ్లో చాలామంది వచ్చారు, కొంతమంది ఎగిరిపోయారు. వీళ్ళందరూ కొంచెం గట్టిగా నిలబడి నేర్చుకుంటున్నారనమాట. ప్రసంగ శాస్త్రము, వాక్యం ఎలా ధ్యానం చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా చదవాలి, ఎలా ప్రసంగం చేయాలనేటువంటి విషయాలు వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ఇప్పుడు వాళ్ళకు కూడా పరీక్ష లాంటిదే ఇది. మీరు మార్కులు వేయాలి. అంతా అయిపోయాక, రేపు దివ్యది ఉన్నది అయిపోయాక వీళ్ళందరికీ మార్కులు ఇవ్వాలి. మీరు నా ముందు చెప్తే 10 మంది ఉంటారు అక్కడ క్లాస్లో, అందుకని మీ ముందుకు పట్టుకొచ్చిన. వాళ్ళు ఏం నేర్చుకున్నారనేది నాకు అర్థమవుతుంది, కాస్త మీకు అర్థమవుతుంది, వాళ్ళేంటో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఈ రీతిగా మన సంఘంలోని యవనస్తులు మన సంఘాల్లో పరిచర్యలో వాడబడాలనేటువంటి దృక్పథంతో మరి నా ఆశయము ఆ రీతిగా ముందుకు కొనసాగిస్తూ ఉన్నాను. వారు చక్కగా బైబిల్ తర్బీదు పొందుతూ ఉన్నారు. మరి 10 పుస్తకాల్లో ఇప్పుడు 4వ పుస్తకాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. ఇంకా 6 పుస్తకాలు వారు నేర్చుకోవాలి. అప్పుడు వారి కోర్స్ కంప్లీట్ అవుతుంది. తర్వాత మన సంఘం తరపున వారికి ఒక బైబిల్ ట్రైనింగ్ చేశారనేటువంటి ఒక సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా మీలో అలాంటి ఆసక్తి ఉండి ఇదేదో బాగుంది, మేము కూడా నేర్చుకుంటాం నమ్మకంగా అని అంటే, ఇది మీకు ఒక సదవకాశము. మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ పరిస్థితులను బట్టి, సమయపాలన, మీ వెసులుబాటును బట్టి మీకు టీచింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి బయట ఈ బైబిల్ తరబీదు పొందాలంటే దరిదాపుగా 50-60 వేల రూపాయలు ఖర్చు చేయాలి. బయట ఈ తరబీదు పొందాలంటే అది మన సంఘంలో ఉచితముగా, మన అనుకూలతను బట్టే. ఆదివారం అందరూ ఫ్రీగా ఉంటారు అనేసి దొరికినప్పుడే బరకాలు కనుక ఆదివారమే అన్నీ పెట్టుకొని కూర్చున్నాం. వాస్తవానికి ఆదివారము ఖాళీ లేని పరిస్థితి పెట్టుకున్నాను. మరి ఆ రోజు తప్పితే మీరు ఇంకో రోజు దొరకరు కనుక, కాబట్టి వాళ్ళు చక్కగా నేర్చుకుంటున్నారు. ఆ యోసేఫ్ సారు కుమారుడు ప్రేము, పరిమళ, వారిద్దరు, ప్రియాంక, కిషోరు, సోమన్న భార్య దివ్య, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ స్కూల్లో, బైబిల్ స్కూల్లో మరి స్టూడెంట్స్గా ఉన్నారు. పాపన్న కూడా ఉన్నాడు. ఆ సంఘ పెద్దలు వీళ్ళందరూ కూడా ఉన్నారు, కానీ వీళ్ళు రావట్లేదు. పవలయ్య ఉన్నాడు, ఇంకా మదన్ ఉన్నాడు, లాలేష్ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కొంతమంది పిల్లల పేర్లు, అంటే ఇట్లాంటి పిల్లలు కూడా నేర్చుకుంటారని పేర్లు ఇచ్చాము. వాళ్ళ ఏజ్ ఎలిజిబిలిటీ కాలేదు, అందుకని వారి తండ్రుల పేరు పెట్టి, కొంచెం పెద్ద వాళ్ళ పేర్లు పెట్టి మనం వాళ్ళకి తరబేదిస్తున్నాం. ఈ పిల్లలు కూడా వచ్చి నేర్చుకుంటూ ఉన్నారు. కాబట్టి మీ పిల్లలు కూడా ఆ రీతిగా దేవుని సన్నిధిలో ఎదగాలనంటే ఆ రీతిగా పంపించండి. ఇటు పరిచర్యలోను, ఇటు వాక్య పరిచర్యలోను అన్ని విధాలుగా మేము సిద్ధం చేస్తాము. మేము నేర్పిస్తామంటేనే మీరు పంపరు, మీరేమో ఇంటి దగ్గర నేర్పించరు. మొర్రో మోతుకుంటారు తలకాయ కొట్టుకొని. ఏం చేసేది? కాబట్టి కాస్త దైవ పరిజ్ఞానములో పెంచితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి చక్కగా నాకు తెలిసి మరి ఎలా చెప్తారో ఏంటో అనుకున్నాను, కానీ
లైన్లోకి వచ్చేసారు, మొత్తం మీద ట్రాక్ ఎక్కినట్టే వీళ్ళ బండ్లు. అదే స్ఫూర్తితో మీరు ముందుకు వెళ్ళాలా, ఇంకా వాక్యాల్లో పట్టు సాధించాలా. లోక సంబంధమైన విషయాల్లో కాదు మీరు పట్టు సాధించాల్సింది, వాక్యంలో పట్టు సాధించాల. 66 పుస్తకాల పేర్లు చెప్పాలంటే గడగడ గడగడ చెప్పాలా. కాబట్టి యవనస్తులందరూ ఫస్ట్ 66 పుస్తకాల పేర్లు నేర్చుకోండి, తర్వాత వాక్యాలు నేర్చుకుందరు. కానీ వాక్యం చెప్తా ఉంటే హోషేయ గ్రంథం తీయండి అంటే యెషయా గ్రంథం తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎక్కడుందని కొత్త నిబంధనలు ఎతికే వాళ్ళు ఉన్నారు, మహానుభావులు. కాబట్టి ఫస్ట్ బైబిల్ పుస్తకాలు ఏదెక్కడున్నదని నేర్చుకోండి. తర్వాత రోజుకొక అధ్యాయం, కనీసం ఒక్కొక్క అధ్యాయం చదవండి. దేవుని సన్నిధిలో గడపండి, ప్రార్థనలు చేయండి. యవనస్తులుగా మీరు మీ తల్లిదండ్రులకు, మీ కుటుంబానికి మాదిరిగా ఉండండి. ప్రతిరోజు రండి అమ్మ నాన్న కూర్చొని ప్రార్థన చేసుకుందాం అనేటువంటి దృక్పథం కలిగి మీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన నడిపించండి. అది యవనస్తుల బాధ్యత. మాకు చదువు రాదు కదా, మేము చదువుకోలేం కదా అని వాళ్ళు ఎడతిరిగి ఏం చేయలేరు. చదువు వచ్చిన మీరు చదివి వినిపించాలి కదా. కాబట్టి కాస్త ఈ రీతిగా దైవ పరిజ్ఞానంలో పెరగడానికి మీరందరూ కూడా కృషి చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మరి చక్కగా దేవుని మాటలు వినిపించినటువంటి కిషోర్కు, ప్రియాంకకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. రేపు దివ్య దైవ సందేశం అందిస్తుంది. దండు లాలేషు ప్రార్థన, లక్ష్మీదేవి డాక్టర్ ఆఫ్ ఏసన్న ప్రార్థన, ఆర్ మంజుల బైబిల్ పట్టణం. సిద్ధపడి రావాలని మనవి చేస్తూ ఉన్నాను. అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా రక్షకానికి వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ఆసక్తితో నీ పాదాల చెంత చేరిన ఈ నీ ప్రియ ప్రజలందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి ఆరోగ్యములతో, సుఖ సంతోషములతో, శాంతి సమాధానములతో వర్ధిల్లింప చేయండి. మా ప్రభువా, చేరువచ్చిన వారికి ఎవరికి ఏ కష్టము, నష్టము, వ్యాధి, బాధలు, సమస్యలు ఉన్నవో యేసు నామమున తీర్చాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిపూర్ణమైనటువంటి స్వస్థత, విడుదల, రక్షణ, క్షేమమును దయచేసి ప్రతి విధమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులను తొలగించుమని ప్రార్థిస్తూ ఉన్నాము. మా ప్రభువా, మరిదిగో నిన్నటి దినము నుండి 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభించబడినవి. మా ప్రభువా, మరిదిగో 10 సంవత్సరాలుగా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పనిచేసి మా ప్రభువా మరి బిడ్డలను స్కూళ్ళకు పంపించి చదివిస్తూ ఉన్నారు. మా ప్రభువా, కొంతమంది ఇదిగో ప్రైవేట్గా డబ్బులు పెట్టి ₹1000 ఖర్చు చేసి చదివిస్తూ ఉన్నారు. ఎవరి ప్రయాస వ్యర్థము కాకుండా మా ప్రభువా మరిదిగో యవన బిడ్డలను ఆశీర్వదించి జ్ఞానము చేత నింపండి. చాలామంది చదువుకుంటున్నప్పటికీ మా ప్రభువా పుస్తకాలు చదవరాని మా ప్రభువా దుస్థితిలోనే ఉండిపోయారు. అయ్యా మరిదిగో అలాంటి వారి కొరకే మొరపెడుతూ ఉన్నాం. ప్రతి వారిని దర్శించి మంచి జ్ఞానము చేత నింపి చక్కగా ఎగ్జామ్స్ రాసి ఉత్తీర్ణులు అవుట కృప చూపించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అబ్రహాము, సుశాంత్, ధనకిషోర్, మా ప్రభువా కె సుశాంత్, సందీపు, మా ప్రభువా పి రాజు, దయామణి, పావని, చందు, కవిత, భరత్, అభికుమార్, చందు, చార్లెస్, కిరణ్, సతీష్, మహేష్, వినోద్, వీరందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ బిడ్డలు వ్రాస్తున్నటువంటి ఎగ్జామ్స్లో తోడుగా ఉండండి. అదేవిధంగా మా గ్రామంలోని 10th క్లాస్ విద్యార్థులను మా ప్రభువా మరిదిగో మా రాష్ట్రంలోని మా జిల్లాలోని విద్యార్థులందరినీ జ్ఞాపకం చేసుకొని స్థిరమైన జ్ఞానము చేత, జ్ఞాపక శక్తి చేత నింపి చక్కగా ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులు అవుట కృప చూపించి పై చదువులు చదువుటకు కృప చూపించి నడిపించుమని ప్రతి వారి హృదయవాంఛలను తీర్చాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధముగా మా ప్రభువా చేరువచ్చిన ప్రజలందరిని దీవించి ఆరోగ్యములతో, సుఖ సంతోషములతో, శాంతి సమాధానములతో వర్ధిల్లింప చేయండి. ఏ కుటుంబంలో ఏ కష్టము, నష్టము, వ్యాధి, బాధలు, సమస్యలు ఉన్నవో యేసు నామమున తీర్చాలని ప్రార్థిస్తూ ఉన్నాం.
ప్రతి కుటుంబంలో నెమ్మదిని, సంతోషమును, సమాధానమును, దీర్ఘాయువును, క్షేమమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువా, యోసేపు భార్య కరావతిని నామం పేరిట ముట్టి పరిపూర్ణమైన స్వస్థతనియ్యండి. మా ప్రభువా, చందుకు పరిపూర్ణమైన స్వస్థతనిచ్చి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా ప్రభువాని సన్నిధిలో వేడుకొనుచున్నాం. సుధారానికి పరిపూర్ణ స్వస్థతను దయచేయండి. ఇంకా దీర్ఘకాలిక వ్యాధుల చేత పీడించబడుతున్న ప్రతి వారికి పరిపూర్ణమైన స్వస్థతనియమని, ఎలీషా గారికి పరిపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువా, దినమంతట్లోని ప్రియబిడ్డలు చేస్తున్న ప్రతి పని పాటలో తోడుగా ఉండి ప్రతి వారి కష్టార్థములను ఆశీర్వదించి, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, చేతివృత్తి పని చేయవారిని, కూలి పని చేయవారిని, వ్యవసాయదారులను, పంటలను, పాడి పశువులను, దుక్కటెదలను నీ నామమును ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. పగలెండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను ఏ అపాయమును కలగకుండా పరిపూర్ణమైన సంరక్షణ నీ ప్రియబిడ్డలకు దయచేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ సన్నిధిలో వేడుకొనుచున్నాను. మా ప్రభువా, నీ కృప దయచేయండి, సహాయం దయచేయండి. గర్భము ధరించినటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన కాన్పులు దయచేయండి. గర్భఫలము లేని వారికి కుమారులను, కుమార్తెలను బహుమానముగా దయచేయండి. నూతన గృహాలు నిర్మాణం చేసుకుని వారికి మా ప్రభువా కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చి సమృద్ధిని ప్రసాదించి, మా ప్రభువా ప్రభుత్వం ద్వారా రావాల్సిన బిల్లులను సకాలంలో ప్రవేశపెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా ప్రభువా, ఈ రీతిగా కృప చూపించండి, సహాయం చేయండి. మరి చేరవచ్చిన ప్రజలందరినీ దీవిస్తూ రక్షణ, విడుదల, స్వస్థత, ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమును, సర్వసంపదలు, సకల ఆశీర్వాదాలు, సకలమైన దీవెనలను అనుగ్రహించండి. మా ప్రభువా, మరి యూట్యూబ్ ద్వారా, మా ప్రభువా మరి సోషల్ మీడియా ద్వారా ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించి క్షేమమును దయచేయండి. ఈ శుక్రవారం భోజనాలు ఏర్పాటు చేస్తున్నటువంటి టీజీ నగర్ 3వ లైన్ కుటుంబాలన్నింటినీ కూడా నీ నామం పేరిట దీవిస్తూ ఉన్నాం. వారి కష్టార్థములను మా ప్రభువా మరి పెట్టుబడిగా పెడుతుండగా నూరంతల ప్రతిఫలము సర్వ సమృద్ధిని కలుగ చేసి మహిమ పొందుకొనుమని, ఈ వారాంతరమున వచ్చే వారమున జరిగే కార్యక్రమాలన్నీ నీ నామానికి మహిమకరముగా జరిగించి ఆటంకాలు, ఆక్షేపణలు, శోధనలు యేసు నామమున దూరపరచుమని, సమస్త మహిమా ఘనత ప్రభావములు పొందుకొనుమని నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చుగాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మీరు మాకు క్షమించము. మమ్మల్ని శోధనలకు తేక కీనుడు తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, కృపా, కాపుదల, సంరక్షణ, ఆయురారోగ్యములు, శాంతి, సమాధానములు చేరణ మీకెల్లరకు, వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబాలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడుండి నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు, సెలవు.